డీకోడర్ ఒక కాంబినేషనల్ సర్క్యూట్. డీకోడర్కి ఎన్ ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, ఎం అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ అవుట్పుట్ లైన్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ n ఉంటుంది. ఇక్కడ ఎన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ లైన్స్. తర్వాత ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డీకోడర్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్, నెంబర్ ఆఫ్ అవుట్పుట్ లైన్స్. తర్వాత ఇన్పుట్ లైన్స్ అండ్ అవుట్పుట్ లైన్స్తో పాటు ఎనేబుల్ పిన్ కూడా ఉంటుంది. ఈ ఎనేబుల్ పిన్ డీకోడర్ని డీయాక్టివేట్ అండ్ యాక్టివేట్ చేస్తుంది. ఈ వాల్యూ 0 ఉన్నప్పుడు డీకోడర్ డీయాక్టివేషన్లో ఉంటుంది, అంటే ఆఫ్ మోడ్లో ఉంటుంది. అవుట్పుట్ ఏమి జనరేట్ అవ్వదు. ఈ వాల్యూ 1 ఉన్నప్పుడు ఎనేబుల్ మోడ్లో ఉంటుంది, అంటే యాక్టివేషన్ మోడ్లో ఉంటుంది, అండ్ అవుట్పుట్ డీకోడర్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ డీకోడర్ ఏ ఫంక్షనింగ్ పర్ఫామ్ చేస్తుంది. డీకోడర్ ఇచ్చిన బైనరీ ఇన్ఫర్మేషన్ని ఆక్టల్ ఫామ్కి కానీ, డెసిమల్ ఫామ్కి కానీ, హెక్సాడెసిమల్ కోడెడ్ ఫామ్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ డీకోడర్. ఇట్ కన్వర్ట్స్ ద గివెన్ బైనరీ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఆక్టల్, డెసిమల్ ఆర్ హెక్సాడెసిమల్ కోడెడ్ ఫామ్స్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ అండ్ అవుట్పుట్ లైన్స్ బేస్ చేసుకొని డిఫరెంట్ డీకోడర్స్ అవైలబుల్ ఉన్నాయి. 2 to 4 డీకోడర్, 3 to 8 డీకోడర్, 4 to 16 డీకోడర్, BCD to డెసిమల్ డీకోడర్ ఆర్ 4 to 10 డీకోడర్. ఫస్ట్ 2 to 4 డీకోడర్ అంటే బైనరీ ఇన్ఫర్మేషన్ 2 బిట్స్లో ఇస్తారు. సో అది 4 బిట్ బైనరీ కోడ్గా డీకోడర్ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 3 to 8 డీకోడర్. సో ఈ 3 to 8 డీకోడర్నే బైనరీ టు ఆక్టల్ డీకోడర్ అని కూడా అంటారు. సో ఇచ్చిన బైనరీ ఇన్ఫర్మేషన్ 3 బిట్స్లో ఉంటుంది, అండ్ ఇది 8 అవుట్పుట్ పాసిబుల్ కాంబినేషన్స్గా కన్వర్ట్ చేస్తుంది. 8 అవుట్పుట్ పాసిబుల్ కాంబినేషన్స్ కాబట్టి దీన్ని బైనరీ టు ఆక్టల్ డీకోడర్ అని కూడా అంటారు. అండ్ ఇది వచ్చేసి 4 to 16 డీకోడర్. ఇచ్చిన బైనరీ ఇన్ఫర్మేషన్ 4 బిట్స్లో రిప్రజెంట్ చేస్తారు. సో 4 బిట్స్తో మనకు 16 కాంబినేషన్స్ వస్తాయి. ఆ 16 కాంబినేషన్స్ని అవుట్పుట్గా తీసుకుంటున్నాం. సో 16 అవుట్కమ్స్ వస్తాయి కాబట్టి దీన్ని 4 to 16 డీకోడర్ అన్నారు. ఇంకొక నేమ్తో కూడా పిలవచ్చు, బైనరీ టు హెక్సాడెసిమల్ డీకోడర్. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి BCD టు డెసిమల్ డీకోడర్. దీని ఇంకొక నేమ్ వచ్చేసి 4 to 10 డీకోడర్ అని కూడా అంటారు. BCD అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ ఫామ్. BCD టు డెసిమల్ డీకోడర్ ఆర్ 4 to 10 డీకోడర్ అంటారు. సో BCD అంటే బైనరీ కోడెడ్ డెసిమల్ ఫామ్. సో ఇక్కడ BCDలో ప్రతి డెసిమల్ డిజిట్ 4 బైనరీ బిట్స్తో రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని BCD కోడ్ అంటారు. సో BCDలో ఉన్న డేటాని డెసిమల్ ఫామ్కి కన్వర్ట్ చేయడం అన్నమాట. ఈ అన్ని డీకోడర్స్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ 2 ఉన్నాయి, అవుట్పుట్ లైన్స్ 4 ఉన్నాయి. అంటే ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ లైన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ n ఉంది. సో n వాల్యూ 2, అవుట్పుట్ వాల్యూ వచ్చేసి 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ 2. సో నెంబర్ ఆఫ్ అవుట్పుట్ లైన్స్ ఈక్వల్ టు 2 పవర్ 2 స్క్వేర్. ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇన్పుట్ లైన్స్ 3 ఉన్నాయి, అవుట్పుట్ లైన్స్ 8 ఉన్నాయి. సో అక్కడ ఈక్వేషన్లో మీకు m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ n ఉంది కదా. సో ఆ రూల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో m ఈక్వల్ టు అంటే 8 ఈక్వల్ టు 2 పవర్ 3. ఇక్కడ కూడా సేమ్ రిలేషన్ ఉంది, 16 ఈక్వల్ టు 2 పవర్ 4. బట్ ఫోర్త్ కేస్ అబ్జర్వ్ చేయండి, BCDలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 4 బిట్స్తో రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తున్నాము అంటే డెసిమల్లో టోటల్ 0 to 9 నెంబర్స్ ఉంటాయి, అంటే 10 పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. సో ఇన్పుట్ ఏమో 4 ఉంది, అవుట్పుట్ వచ్చేసి 10 ఉన్నాయి. సో 4 బిట్స్తో మనకు 16 కాంబినేషన్స్ వస్తాయి. బట్ అక్కడ 16 కాంబినేషన్స్ తీసుకోవట్లేదు మనము, ఓన్లీ 10 కాంబినేషన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాము. రిమైనింగ్ 6 కాంబినేషన్స్ అనేవి మనకు ఇన్వాలిడ్ ఉంటాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్పుట్ లైన్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 పవర్ 4 వాల్యూ ఉంది.
సో 3 to 8 డీకోడర్. 3 to 8 డీకోడర్లో 3 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 8 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. సో 3 బిట్స్తో మనకు 8 కాంబినేషన్స్ వస్తాయి. ఒక్కొక్క యూనిక్ కాంబినేషన్కి ఒక్కొక్క అవుట్పుట్ లైన్ ఉంటుంది డీకోడర్లో. అండ్ ఇన్పుట్ లైన్స్ అండ్ అవుట్పుట్ లైన్స్తో పాటు ఎనేబుల్ పిన్ కూడా ఉంటుంది. ఎనేబుల్ పిన్ 1 ఉన్నప్పుడు డీకోడర్ యాక్టివేషన్లో ఉంటుంది, 0 ఉన్నప్పుడు డీయాక్టివేషన్లో ఉంటుంది. సో డీకోడర్ ఏం చేస్తుందంటే ఇచ్చిన 3 బిట్ బైనరీ ఇన్ఫర్మేషన్ని 8 యూనిక్ పాసిబుల్ కాంబినేషన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఏ కాంబినేషన్ అయితే మనకి ఇచ్చిన ఇన్పుట్కి పాసిబిలిటీ ఉంటుందో ఆ కాంబినేషన్ 1 ఉంటుంది, రిమైనింగ్ కాంబినేషన్స్ 0 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇన్పుట్ లైన్స్ మీద ఈ ఇన్ఫర్మేషన్ ఉందని అజ్యూమ్ చేసుకోండి, 010. సో 010 దేనికి ఈక్వల్ అవుతుంది అంటే నెంబర్ 2కి, ఆక్టల్ సిస్టంలో నెంబర్ 2కి ఈక్వల్ అవుతుంది. సో ఆ పర్టికులర్ లైన్ అవుట్పుట్ 1 ఉంటుంది, రిమైనింగ్ జీరోస్ ఉంటాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్, సో let us assume the number at the input is 011. 011 is equal to number 3 in octal system. So corresponding that output is equal to 1, remaining outputs are 0. In this way డీకోడర్ ఇచ్చిన బైనరీ నెంబర్ని ఆక్టల్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 3 to 8 డీకోడర్ ట్రూత్ టేబుల్. ఎనేబుల్ పిన్ ఇన్పుట్ అండ్ 3 ఇన్పుట్స్ ఏబిసి అని తీసుకున్నాను. అండ్ టోటల్ 8 అవుట్పుట్స్ ఉన్నాయి, y0, y1, y2, y3, y4, y5, y6, y7. ఫస్ట్ ఎనేబుల్ పిన్ 0. ఎనేబుల్ పిన్ ఇది ట్రూత్ టేబుల్, 3 to 8 డీకోడర్ ట్రూత్ టేబుల్. సో ఎనేబుల్ పిన్ అండ్ 3 లైన్స్ ఏబిసి ఇన్పుట్గా తీసుకున్నాను. అండ్ అవుట్పుట్ లైన్స్ 0 to 7 అవుట్పుట్ లైన్స్. ఇక్కడ ఎనేబుల్ పిన్ 0 వాల్యూ ఉన్నప్పుడు ఎనేబుల్ పిన్ వాల్యూ 0 ఉండి ఏబిసి కింద ఇలా క్రాస్ మార్క్ పెట్టాము అంటే ఏబిసి వాల్యూ ఏమైనా కానీ ఎనేబుల్ పిన్ 0 ఉన్నప్పుడు డీకోడర్ డీయాక్టివేషన్ మోడ్లో ఉంటుంది, అంటే అవుట్పుట్ ఏమీ జనరేట్ అవ్వదు. సో అన్ని లైన్స్ కింద అన్ని అవుట్పుట్ లైన్స్ మనకు 0 వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఏబిసి 3 బిట్స్ మనకు 8 కాంబినేషన్స్ వస్తాయి అండ్ ఎనేబుల్ పిన్ కూడా హై చేసాము. సో 00, 001, 010 ఇలా 8 కాంబినేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కాంబినేషన్ ఎనేబుల్ పిన్ వాల్యూ 1 ఉంది అండ్ కాంబినేషన్ 000. సో ఇది ఆక్టల్ సిస్టంలో 0 నెంబర్కి ఈక్వల్ అవుతుంది. సో దానికి సంబంధించిన అవుట్పుట్ లైన్ 1 ఉంటుంది, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. సెకండ్ కాంబినేషన్ 001. ఈ ఇన్పుట్ కాంబినేషన్ కన్వర్ట్ చేసినప్పుడు ఆక్టల్ సిస్టంలో 1కి ఈక్వల్ అవుతుంది. సో ఆ అవుట్పుట్ లైన్ వాల్యూ 1 ఉంటుంది, రిమైనింగ్ అవుట్పుట్ లైన్స్ వాల్యూస్ జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ కాంబినేషన్ 010. ఈ ఇన్పుట్ కాంబినేషన్ కన్వర్ట్ చేసినప్పుడు ఆక్టల్ సిస్టంలో నెంబర్ 2కి ఈక్వల్ అవుతుంది. సో దానికి సంబంధించిన అవుట్పుట్ లైన్ వాల్యూ 1 ఉంటుంది, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉంటాయి. ఇలాగే రిమైనింగ్ కాంబినేషన్స్కి ట్రూత్ టేబుల్ ఫిల్ చేశాను నేను. తర్వాత ట్రూత్ టేబుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సర్క్యూట్ డ్రా చేయాలి అంటే అవుట్పుట్ ఎక్స్ప్రెషన్స్ కావాలి. టోటల్ 8 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ 8 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. y0 ఎక్స్ప్రెషన్ చూడండి. సో y0 ఎక్స్ప్రెషన్ ఈ టోటల్ కాలంలో సెకండ్ రోలో మాత్రమే 1 ఉంది. సో ఈ 1 అన్నది ఏ ఇన్పుట్ కాంబినేషన్కి వచ్చింది చూడండి. సో ఈ ఇన్పుట్ కాంబినేషన్కి మనకు 1 వాల్యూ వస్తుంది. సో ఏబిసి వాల్యూ జీరోస్ ఉన్నాయి కాబట్టి వాటి ప్రోడక్ట్ని కాంప్లిమెంట్ ఫామ్లో తీసుకోవాలి. సో y0 ఎక్స్ప్రెషన్ ఏ బార్, బి బార్, సి బార్ అవుతుంది. ఇలాగే రిమైనింగ్ ఎక్స్ప్రెషన్స్ని కూడా ఎవాల్యుయేట్ చేశాను. సర్క్యూట్ డయాగ్రామ్ 3 to 8 డీకోడర్. సో 4 ఇన్పుట్స్, ఈ ఎనేబుల్ పిన్ ఒక ఇన్పుట్, ఏ, బి, సి. ఏని నాట్ గేట్కి ఇచ్చినప్పుడు ఏ బారు, బిని నాట్ గేట్కి ఇచ్చినప్పుడు బి బారు, సి నాట్ గేట్కి ఇచ్చినప్పుడు సి బారు. సో ఫస్ట్ అండ్ గేట్ టోటల్ 8 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. 8 ఎక్స్ప్రెషన్లో 8 ప్రోడక్ట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ 8 అండ్ గేట్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ అండ్ గేట్ చూడండి. సో ఫస్ట్ గేట్ అండ్ గేట్ అవుట్పుట్ ఈక్వల్ టు y0 ఎక్స్ప్రెషన్ ఏ బార్, బి బార్, సి బార్. సో
ఈ వాల్యూ అన్ని అండ్ గేట్స్కి 1 ఉంటుంది. సో ఈ నుంచి ఒక లైన్ వస్తుంది, ఏ బార్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది, బి బార్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది, సి బార్ నుంచి ఒక ఇన్పుట్ వస్తుంది. సో ఈ ఎక్స్ప్రెషన్లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ నుంచి మనకి డైరెక్ట్ కనెక్షన్ ఉండాలి అండ్ గేట్కి. సో అండ్ గేట్ ఏం చేస్తుందంటే ఇచ్చిన ఇన్పుట్స్ ప్రోడక్ట్ని అవుట్పుట్గా జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ వాల్యూ 1 కాబట్టి అవుట్పుట్ మనకి ఏ బార్ బి బార్ సి బార్ ఇంటూ 1. సో 1 ఎనీ నెంబర్ ఇంటూ 1 ఈక్వల్ టు సేమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ 1 ఈ వాల్యూని రిప్రజెంట్ చేయట్లేదు. సో y ఈక్వల్ టు ఏ బార్ బి బార్ సి బార్. ఇదే విధంగా రిమైనింగ్ అండ్ గేట్స్ కూడా కనెక్షన్స్ ఇచ్చాము. సో ఇలాగా సర్క్యూట్ డయాగ్రామ్ ఫామ్ చేసాము 3 to 8 డీకోడర్కి. నెక్స్ట్ 4 to 10 లైన్ డీకోడర్. సో 4 to 10 లైన్ డీకోడర్లో 4 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 10 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. దీన్నే బీసీడీ టు డెసిమల్ డీకోడర్ అని కూడా అంటారు. సో ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ మనకు 4 బిట్స్లో ఉంది, అంటే బీసీడీ డేటా ఇస్తున్నాము. 10 అవుట్పుట్ లైన్స్ అంటే డెసిమల్ సిస్టంలో అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు 4 బిట్స్తో 16 కాంబినేషన్స్ వస్తాయి, కానీ డెసిమల్ సిస్టంలో టోటల్ 0 to 9 నెంబర్సే ఉంటాయి కాబట్టి 10 అవుట్పుట్సే ఉంటాయి కాబట్టి సో 10 అవుట్పుట్ లైన్స్ తీసుకున్నాము. అంటే రిమైనింగ్ ఇన్పుట్ కాంబినేషన్స్ని ఇన్వాలిడ్గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. ఇది ట్రూత్ టేబుల్. సో 4 ఇన్పుట్స్ని ఏబిసిడిగా తీసుకున్నాను అండ్ ఎనేబుల్ ఇన్పుట్ని, అండ్ టోటల్ 10 అవుట్పుట్స్ని y0 to y9. తర్వాత ఎనేబుల్ వాల్యూ 0 ఉన్నప్పుడు డీకోడర్ డీయాక్టివేషన్లో మోడ్లో ఉంటుంది, అవుట్పుట్ ఏమి జనరేట్ అవ్వదు కాబట్టి అన్ని అవుట్పుట్ లైన్ వాల్యూస్ చూడండి 0 0 ఉన్నాయి. నెక్స్ట్ ఎనేబుల్ పిన్ని 1 చేసాము. తర్వాత ఎనేబుల్ పిన్ 1 చేసి టోటల్ 16 కాంబినేషన్స్ తీసుకున్నాము. టోటల్ 16 కాంబినేషన్లో ఫస్ట్ 9 కాంబినేషన్స్ మాత్రమే అవుట్పుట్ని జనరేట్ చేస్తాయి. రిమైనింగ్ కాంబినేషన్స్ అంటే 9 తర్వాత వచ్చేవి 10, 11, 12, 13, 14, 15. సో ఈ నెంబర్స్ అనేవి మనకు డెసిమల్ సిస్టంలో ఉండవు, ఓన్లీ డెసిమల్ సిస్టంలో 9 వరకు మాత్రమే ఉంటుంది, 0 to 9 నెంబర్సే ఉంటాయి. సో ఇవి ఇన్వాలిడ్ కాంబినేషన్స్ని కాబట్టి వీటిని ఇన్వాలిడ్ స్టేట్స్గా డిఫైన్ చేశాము. ఈ ఇన్వాలిడ్ స్టేట్స్కి డీకోడర్ అవుట్పుట్ ఏమీ జనరేట్ చేయదు కాబట్టి ఈ పర్టికులర్ ఇన్పుట్ అవుట్పుట్ కాంబినేషన్స్కి అన్ని లైన్స్ అవుట్పుట్ వచ్చేసి మనకు 0 ఉంటుంది. సో రిమైనింగ్ కాంబినేషన్స్కి అవుట్పుట్ ఎలా జనరేట్ అవుతుంది చూద్దాము. సో ఫస్ట్ కాంబినేషన్ 0 0, ఆల్ బిట్స్ 0 ఉన్నాయి, అంటే ఈ బైనరీ నెంబరు డెసిమల్ నెంబర్లో 0 నెంబర్కి ఈక్వల్ అవుతుంది. సో దానికి సంబంధించిన అవుట్పుట్ లైన్ మాత్రమే 1 ఉంటుంది, రిమైనింగ్ 1 జీరోస్ ఉంటాయి. సో నెక్స్ట్ కాంబినేషన్ 1. సో డెసిమల్ సిస్టంలో 1కి ఈక్వల్ ఉంటుంది, డెసిమల్ సిస్టంలో 1కి ఈక్వల్ అవుతుంది. సో y1 మాత్రమే 1 ఉంటుంది, రిమైనింగ్ 1 జీరోస్ ఉంటాయి. ఫర్ దిస్ కాంబినేషన్ ఈక్వల్ టు నెంబర్ 2 ఇన్ డెసిమల్ సిస్టమ్. సో y2 లైన్ మాత్రమే 1 ఉంటుంది, రిమైనింగ్ 1 జీరోస్ ఉంటాయి. ఇలాగా రిమైనింగ్ కాంబినేషన్స్ అన్నిటిని ఫిల్ చేసాము. తర్వాత ఎక్స్ప్రెషన్స్ని మీరే క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్ప్రెషన్స్ని క్యాలిక్యులేట్ చేసినాక సర్క్యూట్ డ్రా చేయండి 4 to 10 లైన్ డీకోడర్కి. ఎలా ఎక్స్ప్రెషన్స్ క్యాలిక్యులేట్ చేసామో అండ్ సర్క్యూట్ ఎలా డ్రా చేసామో సేమ్ అదే మేనర్లో మీరు 4 to 10 లైన్ డీకోడర్కి కూడా ఎక్స్ప్రెషన్స్ క్యాలిక్యులేట్ చేసి సర్క్యూట్ డ్రా చేయండి.